అభి, నేను నీతో కొంచెం మాట్లాడాలి అభి. నేను ఇది చెప్పాలనుకోవడం లేదు, కానీ కానీ ఏం చేయాలి? ఇంతకంటే నాకు వేరే ఆప్షన్ కనిపించట్లేదు. విషయం ఏంటి తను? అభి, అది నాన్న నాకు ఫోన్ చేశారు. మమ్మీ కొంట్లో అస్సలు బాగాలేదంట. ఇక నాన్నేమో అమ్మని సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. అందుకనైనా నాకు ఫోన్ చేశారు. నేను ఒప్పుకుంటాను, ఆయనకి నా మీద చాలా కోపంగా ఉంది. కానీ నేను వాళ్ళ కూతుర్నే కదా, అవసరం వచ్చినప్పుడు నేను వాళ్ళకి తోడుగా ఉండాల్సిందే కదా. కానీ తర్వాత నేను ఆలోచించాను, ఇక్కడ సరళ ఆంటీకి బాలేదు, పైగా ఆవిడ పరిస్థితి కూడా అస్సలు బాలేదు. నిజం చెప్పాలంటే నేను మమ్మీ దగ్గరికి వెళ్ళాలనుకోవడం లేదు, నేను కూడా వదిలి వెళ్ళాలని నాకు అనిపించట్లేదు. కానీ నాకేమీ అర్థం కావట్లేదు. నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఏం చేయాలి? ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది? తను ఈ టైంలో నువ్వు మీ అమ్మతో పాటు ఉండాలి. మరి సరళ ఆంటీ? ఆవిడని చూసుకోవడానికి ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా. తను మీ అమ్మకి తోడుగా ఎవరు లేరు కదా. నువ్వు ఒక్క విషయం మర్చిపోకు, తను అమ్మ కంటే పెద్ద బంధం ఇంకేమీ ఉండదు. అందుకని నా గురించి ఆలోచించకుండా నువ్వు వెంటనే మీ అమ్మ దగ్గరికి వెళ్ళు, సరేనా? థ్యాంక్ యూ అభి, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఒక్కడివి నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నావు. నేను త్వరగా తిరిగి రావడం కోసం వీలైనంత వరకు ట్రై చేస్తాను. నీకేమైనా మతికాని పోయిందా? నన్ను వదిలి వెళ్ళిపోవాలని నువ్వు అసలు ఎలా అనుకున్నావుతున్నావు? మరి నన్ను ఏం చేయమంటావు? ఇంట్లో కూర్చుని సరళ ఆంటీకి సేవ చేయాలా, లేక ఆవిడకి ఎప్పుడు స్పృహ వస్తుందా అని వెయిట్ చేయాలా? స్పృహలోకి వచ్చాక ఇద్దరు పేర్లు చెప్తారు కదా. ఇక అప్పుడు అభి నన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు. నేను రోజు రాత్రి టెన్షన్తో పడుకోవాలనుకోవట్లేదు, రేపు ఉదయం ఏం జరుగుతుందో అని. అది కాకుండా ఈ ప్రాబ్లం నువ్వే క్రియేట్ చేసావు అనేది నువ్వు మర్చిపోకు. అందుకే నువ్వే సాల్వ్ చేయాలి దీన్ని. నేనెందుకు ఇక్కడ? చూడుతాను, నేను నీకు 100 సార్లు చెప్పాను సరళ ఆంటీని చంపే, సరళ ఆంటీని చంపే అని. కానీ నన్ను పిచ్చిదాన్ని అనుకున్నా, నీకు నువ్వు జేమ్స్ బాండ్ అని అనుకున్నావు. హీరో అయినా అన్ని పనులు ఒంటరిగానే చేస్తాడు. మరి చూపించిన ఈ హీరోయిజం ఇక సరళ ఆంటీ స్పృహలోకి రావడానికి ముందే ఆవిడ చంపే. నాకు ఈ గుడ్ న్యూస్ అందిన వెంటనే నేను తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఇప్పుడు నేను ఆవిడ్ని ఎలా చంపగలను? నీకేమైనా మతిగాని పోయిందా? నువ్వు అభి చెప్పింది వెళ్ళలేదా? ఆవిడ్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎలాంటి రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. ఆవిడ సేఫ్టీ కోసం ఇప్పుడు ఇంటికి తీసుకెళ్లిపోతున్నాడు. ఇలాంటి టైంలో నేను ఆవిడ్ని ఎలా చంపగలను? ఏం చేయాలి, ఎలా చేయాలనేది నువ్వు డిసైడ్ చేసుకో. దాని గురించి నన్ను అడగద్దు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈసారి నువ్వు సరళ ఆంటీని చంపలేదంటే అప్పుడు నన్ను శాశ్వతంగా మర్చిపో. అలాగే నీకు తెలుసు కదా అభికి మన గురించి తెలిస్తే తను ఏం చేస్తాడు అనేది. అలాగే మరో విషయం, నువ్వు నాకు ఫోన్ చేయడానికి వీల్లేదు. నువ్వేమైనా చేసుకో, సరళ ఆంటీ బతుకున్నంత వరకు నాకు ఫోన్ మాత్రం చేయొద్దు. పేషెంట్ మెడిసిన్స్ కాస్త త్వరగా తెప్పించండి. మేడం, నేను తీసుకొస్తాను, మీరు ఉండండి. అక్కయ్య గారు, అక్కయ్య గారు, అక్కయ్య గారు, ఇదేంటి? ఏమైంది అక్కయ్య గారికి? ఈవిడిలా ఎందుకు పడుకుని ఉన్నారు? అక్కయ్య గారు, ఇదేంటి? ఈవిడికి ఇవన్నీ ఎందుకు పెట్టారు? ఆవిడ తలక కట్టు, ఆ కట్టు ఎందుకు కట్టి ఉంచారు? అక్కయ్య గారు ఎందుకలా పడుకుని ఉన్నారు? అక్కయ్య గారు, అక్కయ్య గారు, ఇలా పడుకోవడానికి వీల్లేదు. లేపి ఈవిని లేపి కూర్చోబెట్టండి. ఈవిడ ఇలా పడుకోవడానికి వీల్లేదు. ఇన్నేళ్ల నుంచి కూడా మేము కలిసే ఉన్నాం. ఈవిడ నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడానికి వీలేదు. ఈవిడ నన్ను తన ఇంటికి తీసుకొచ్చారు. అలాగే నేను ఈవిడి మీద నమ్మకంతో ఈవిడ ఇంట్లో ఉంటున్నాను. మరి ఇదేంటక్కయ్య గారు, ఇదేం అన్యాయం? మీరింత సులభంగా నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోలేరు. ఇలా చూడండి, మీరు నాకు పూర్తిగా లెక్క చెప్పాల్సి ఉంటుంది. మీరు నన్ను వదిలి వెళ్ళిపోవాలనుకుంటే అప్పుడు మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బుల గురించి లెక్కలు చెప్పండి. ఆ తర్వాత మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోండి. ప్రజ్ఞ, నీకు తెలుసా నేను ఈవిడ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకోలేదు? ఎందుకంటే నేను ఈవిడ్ని వదిలి వెళ్లాలని అనుకోలేదు కాబట్టి. అలాగే ఈవిడ కూడా నాకు కావాలని డబ్బులు ఇవ్వకుండా ఉండేవారు, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళకూడదని. ఎవరో ఎవరిని వదిలేసి వెళ్లడం లేదు. అమ్మ పరిస్థితి ముందు కంటే పర్వాలేదు, ఎలాంటి ప్రమాదము లేదు. ఎలాంటి ప్రమాదం లేదా? మరైతే ఎందుకు లేవడం లేదు? ఇదేమన్నా పద్ధతిగా ఉందా ఈవిడికి? మొన్నటి వరకు రాత్రి పగులు ఆపకుండా ఏదో ఒకటి వాగుతూనే ఉండేవారు కదా. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఇప్పుడేమైంది ఈవిడికి? ఇప్పుడెందుకు మాట్లాడడం లేదు?
చూడు ప్రజ్ఞ, నువ్వైనా చెప్పు. ఈవిడ నా మాటలు వినడం లేదు. నువ్వు నచ్చ చెప్పావంటే ఈవిడ అర్థం చేసుకుంటారు. నువ్వు ఆవిడికి కూతురువే కదా, ఈవిడికి చెప్పు. ఈవిడికి చెప్పు, వెంటనే లేవమను. ఈవిడ ఇలా పడుకుని ఉన్నారు అంటే నాకది నచ్చడం లేదని చెప్పు. అమ్మకేమీ కాలేదు. రఘు, బయట వాళ్ళెవరిని ఈ గదిలోకి రానివ్వకు నువ్వు. సార్ మీరు కంగారు పడకండి, నేను నా ప్రాణాలను ఇస్తాను, కానీ ఆంటీ గారికి ఏమీ కానివ్వను. హలో, అభి, నువ్వెక్కడున్నావు? నేను సరళ గారు ఎక్కడి నుంచి ఫోన్ చేశారో అక్కడికి నేను పోలీసులు తీసుకొచ్చాను. కానీ ఇక్కడ నాకు ఎవరు కనిపించట్లేదు అభి. ఇప్పుడు ఎలాంటి లాభం లేదు నీకు. జరగాల్సింది జరిగిపోయింది. జరగాల్సింది జరిగిపోయింది అంటే మీ ఇద్దరు బానే ఉన్నారు కదా? అవును నిఖిల్, మేమిద్దరం బాగానే ఉన్నాం. కానీ నిఖిల్ సరళ అంటే అసలు బాగాలేదు. ఆవిడకి యాక్సిడెంట్ జరిగింది. ఏంటి? సరళ అంటే ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? యాక్చువల్లీ సరళ అంటే కిడ్నాపర్స్ నుంచి మళ్ళీ తప్పించుకున్నారు. మేము ఆవిడ దగ్గరికి వెళ్తున్నాం. ఈలోగా అభి, ఇలా ఎలా జరిగింది అసలు? నువ్వు ఆవిడ కలిసావు కదా? ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది మరి? యాక్చువల్లీ నిఖిల్, సరళ అంటే రోడ్డుకి అటువైపున ఉన్నారు. మేమేమో రోడ్డుకి ఇటువైపు ఉన్నాం. మేము సరళ ఆంటీని చూడగానే ఎంత సంతోషించామంటే ఎవరు అటు ఇటు చూసుకోలేదు. ఒక కారు వల్ల సరళ ఆంటీకి యాక్సిడెంట్ జరిగింది. ఒకవేళ దారిలో ఆవిడ మొత్తం అంతా చెప్పేసేలేదు కదా? ఓ, ఇది నిజంగా చాలా దారుణం కదా అభి. అభి, అది ప్రజ్ఞ గారికి ఆంటీ గారు చెప్పారా అసలు కిడ్నాపర్ ఎవరో? ఎనీ క్లూ? ఏమైనా సస్పెక్ట్ ఎవరి పేరైనా చెప్పారా? లేదు నిఖిల్, ఏం చెప్పలేదు. మేము సరళ ఆంటీ దగ్గరికి వెళ్ళేసరికి ఆవిడ స్పృహ తప్పి పడిపోయారు. సో డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఆవిడకి స్పృహ కొద్ది గంటల్లో అయినా రావచ్చు, లేదా కొద్ది రోజులైనా పట్టొచ్చు అన్నారు. అంతా సర్దుకుంటుంది అభి, అంతా సర్దుకుంటుంది. ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్, డోంట్ వరీ. నేను రేపు వస్తాను ఆవిడ్ని కలవడానికి. ఓకే. ఆవిడకి నిజంగానే స్పృహ వస్తే ఏమైంది? ఏం ఆలోచిస్తున్నారు? నాకు ఒక్క విషయం అర్థం కావడం లేదు. అసలు సరళ ఆంటీని ఎందుకని? ఒకవేళ ఎవరైనా నిన్ను కిడ్నాప్ చేసినా లేక నన్ను కిడ్నాప్ చేసినా అప్పుడు నాకు అర్థమైంది డబ్బు కోసం లేకపోతే మన మీద ఉన్న శత్రుత్వంతోనే అలా చేశారని. కానీ సరళ ఆంటీ నాకేం అర్థం కావడం లేదు. యాక్చువల్లీ నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు. అసలు అమ్మని ఎవరు ఎందుకు కిడ్నాప్ చేసుంటారు? ఒకవేళ డబ్బు కోసం కిడ్నాప్ చేశారంటే అప్పుడు డబ్బు కావాలని ఫోన్ చేసేవారు కదా. కానీ అసలు అలా ఏమీ చేయలేదు. అలాగే అమ్మకు అసలు ఎవరితోనూ శత్రుత్వం కూడా లేదు. ఆవిడకి మ్యారేజ్ హాల్ విషయంలో ఎవరితోనన్నా శత్రుత్వం ఉందా? ఆ అవకాశం కూడా ఉంది, కానీ నేను కనుక్కున్నాను. నాకు తెలిసిందేంటంటే కుంకుమ భాగ్య విషయంలో అసలు అమ్మకి ఎవరితోనూ ఎలాంటి గొడవలు జరగలేదు. కారణం డబ్బు కాదు, శత్రుత్వం కాదు అంటే మరి ఇంకేం కారణం ఉండుంటుంది? ఒకవేళ తన్నుకి వీటన్నిటితో ఎలాంటి సంబంధం లేదు కదా. కానీ తన్ను అమ్మనెందుకు కిడ్నాప్ చేయిస్తుంది? పైగా తన్ను ఎక్కడికైతే వెళ్ళిందో ఆ చోటు అమ్మకి యాక్సిడెంట్ జరిగిన చోటుకి చాలా దూరంలో ఉంది. ఒకవేళ తనే కిడ్నాపింగ్ చేయించుంటే అప్పుడు ఈ విషయం తన ప్రవర్తనను బట్టి క్లియర్గా తెలిసిపోతుంది. అమ్మకి ఇప్పుడు ఎలాంటి ప్రమాదం లేదు అని తెలిస్తే తను చాలా కంగారు పడిపోతూ ఉండాలి. కానీ తనైతే అసలు ఎలాంటి అయినా తన గురించి ఇలా ఆలోచించకుండా ఉండటానికి తనేం అంత మంచి అమ్మాయి కాదు. నేను తనను ఒక కంట కనిపెడుతూ ఉండాలి. అలాగే మరొక వైపు అమ్మని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఎవరైతే ఇదంతా చేశారో వాళ్ళ అమ్మని మళ్ళీ ఏదో ఒకటి చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. ఒకవేళ మీరు ఒకసారి కమిషనర్ గారితో మాట్లాడి అమ్మకి సెక్యూరిటీ కాస్త పెంచారంటే. నేను ఆల్రెడీ ఆయనతో దీని గురించి మాట్లాడాను. కాసేపట్లో ఇంటికి 4 వైపులా
పోలీసులు కాపలాగా ఉంటారు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు తప్ప ఇంటికి ఇంకెవరూ రాలేరు. సరళాంటి సేఫ్గా ఉంటారు. థ్యాంక్ యూ. ఇంతవరకు పోలీసులు ఎవరూ ఇక్కడికి రాలేదు. అంటే అభి ఇంకా ఇక్కడ సెక్యూరిటీ పెట్టించలేదు. కానీ పెట్టించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇంతవరకు సరళ ఆంటీకి స్పృహ అయితే రాలేదు. కానీ ఎప్పుడు వస్తుందో ఏంటో ఎవరికి తెలియదు కదా. ఎవరికి తెలుసు రేపు ఉదయానికల్లా ఆవిడకి స్పృహ వస్తుందేమో. ఇక అందుకని నేను ఏం చేయాలన్నా ఈరోజు రాత్రికే చేయాలి. ఎందుకంటే రేపు ఉదయానికల్లా ఆవిడకి స్పృహ వచ్చింది అంటే, నా గురించి అందరికీ నిజం చెప్పేసింది అంటే, అప్పుడు నా లైఫ్ మొదలు కావడానికి ముందే అంతం అయిపోతుంది. ఇక్కడైతే గార్డ్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఉన్నంత వరకు నేను లోపలికి వెళ్ళడం సాధ్యం కాదు. అది కూడా ఇంత రాత్రి పూట. చూస్తుంటే ఈ కాంపౌండర్ని సరళ ఆంటీ కోసం పెట్టినట్టున్నారు. కానీ ఇతను వాళ్ళకి కాదు, నాకు బాగా ఉపయోగపడతాడు. బాబు ఒక్క నిమిషం ఆగు. చూడు, నువ్వు సరళ గారి కోసం వచ్చావు కదా హాస్పిటల్ నుంచి. అవును, హాస్పిటల్ నుంచి మందులు తీసుకురామన్నారు, అవే తీస్తున్నా. ఆవిడకి మందులు నువ్వు తర్వాతే వచ్చు, కానీ నా వైఫ్కి అసలు ఒంట్లో బాగాలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకసారి నువ్వు వచ్చి చూస్తావా? ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు. పదండి. ఇదేంటి, ఇక్కడ అసలు ఎవరు లేరు కదా? ఏముంటున్నావు నువ్వు? ఇక్కడ ఏం పర్వాలేదు. వెతికితే ఇక్కడ స్పృహ లేకుండా ఎవరో ఒకరు తప్పకుండా కనిపిస్తారు. అదిగో అక్కడ చూడు. ఏ ఆగు, ఎవరు నువ్వు? బయట వాళ్ళు లోపలికి రాకూడదు. అరే, అతని లోపలికి రానివ్వు. అభిసారి కాసేపటి క్రితం మందులు తీసుకురామని పంపించారు, అవే తీసుకొచ్చుంటాడు. లోపలికి వెళ్ళు, లేట్ అయితే అభిసారి మమ్మల్ని తిడతారు. వెళ్ళండి. బహుశా అందరూ నిద్రపోయినట్టున్నారు. మంచిది, సైలెంట్గా నేను నా పని చేసుకుని వెళ్ళిపోతాను. దీని గురించి ఎవ్వరికీ తెలీదు. ఎవరు? నీ కళ్ళు కనిపించడం లేదా? నిద్రలో నడిచే జబ్బుందా? ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావే? సారీ మేడం. ఏంటి సారీ మేడం? నాకు చాలా దాహంగా ఉంది. నా గదిలో నీళ్ళు అయిపోయి అందుకే నేను కిచెన్కి వెళ్తున్నాను. లేకపోతే నీ సంగతి చెప్పేదాన్ని. ఈ వైశాలినే గుద్దేస్తావా? ఇదేంటి మొహానికి మాస్క్ వేసుకున్నావు? ఇది మా ఇల్లు, హాస్పిటల్ కాదు. అయినా డాక్టర్ గారు ఇక్కడ కేవలం నర్స్ ఉంటుందనే కదా చెప్పారు. మరి నువ్వు ఇక్కడ, ఎవరు రమ్మన్నారు నిన్ను? ఎందుకింత టైం పట్టింది? నేను నిన్ను తెమ్మని చెప్పిన మందులు నువ్వు తెచ్చావా లేదా? నువ్వే ఇతన్ని రమ్మని చెప్పావా? అవునది పేషెంట్ మందులు కొని హాస్పిటల్లో నుండిపోయాయి. రేపు ఆవిడకి ఇవ్వాలి. అవే అయితేని తెమ్మని చెప్పాను. సరే, కానీ దీని గురించి నువ్వు నాకు ముందే చెప్పాలి కదా. ఈ ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ నాకు పూర్తిగా తెలియాలి. అర్థమైందా? ఇక మీద గుర్తుపెట్టుకో. ఓకే, ఈ మెడిసిన్స్ లోపల పెట్టి నేను వెళ్ళి నీళ్లు వేడి చేసి తీసుకొస్తాను. నువ్వు ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు? జాబ్లో ఇదే మొదటి రోజా? కింద టాబ్లెట్స్ పడిపోయాయి, తీ. ఇదిగో రఘు, నువ్వే ఇల్లరా. నేను ఆ వాటర్ బాటిల్ తెరవలేకపోతున్నాను. నాకు చాలా దాహంగా ఉంది తెలుసా. పద. చాలా ఎక్కువైపోయింది ఆంటీ గారు. మీ వల్ల నేను చాలా టెన్షన్ పడాల్సి వస్తుంది. ఇంతవరకు ఎప్పుడు ఇంత టెన్షన్ పడలేదు. ఇక ఇందులో మొత్తం తప్పంతా మీదే. మీరు నా విషయంలో తలదోర్చకుండా ఉండాల్సిందే. ఇప్పుడు మీరు వచ్చేశారు కాబట్టి
నేను మిమ్మల్ని నా దారికి అడ్డు తొలగించుకోవాల్సిందే. ఎందుకంటే ఇంతకంటే నాకు మరో దారి లేదు. చూడండి, నేను మిమ్మల్ని ప్రాణాలతో వదిలేశానంటే నేను ప్రాణాలు వదిలేయాల్సి వస్తుంది. ఇక నేను నా లైఫ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నాశనం చేసుకోలేను ఆంటీ. సో గుడ్ బై నా. మీ జీవితం ఇంకా చావు మధ్య పోరాటం ఇంతటితో ముగిసిపోతుంది. చూడండి ఆంటీ, ఇంకొంచెం కష్టపడితే చాలు మీకు మీ జీవితంలో ఉన్న కష్టాలన్నిటి నుంచి విముక్తి దొరుకుతుంది. ఇంకా ఎంతకాలం మీరు ఈ వయసులో ఒకదాని తర్వాత ఒకటి బాధలు అనుభవిస్తూ ఉంటారు చెప్పండి? ఈ ప్రపంచం చెడ్డవాళ్లతో నిండిపోయిందంటే మీలాంటి మంచి వాళ్ళ కోసం ఇక్కడ ఎలాంటి చోటు మిగలలేదు. పైన స్వర్గంలో నేను మీకోసం రిజర్వేషన్ చేయించేశాను. ప్రశాంతంగా ఉండండి అక్కడ. నేనేం చేయాలి? ఎలాగైతే దొరికిపోతాను. ఇవిడ చస్తూ చస్తూ కూడా నా బండారం బయట పెట్టేట్టుంది. మీ అదృష్టం బాగుందంటే అందుకే కొంచెం టైం దొరికింది. మీరు పైకి వెళ్ళడానికి మీ బండి కాస్త డిలే అయింది, క్యాన్సిల్ మాత్రం కాలేదు. ఈరోజు మీరు పైకి వెళ్ళడం ఖాయం. ఇప్పుడు వస్తున్న వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని పైకి పంపించేస్తాను. ఆంటీ, మీరేం కంగారు పడకండి. మీకు త్వరలోనే నయం అయిపోతుంది. కాకపోతే మీకు పూర్తిగా నయం కానంత వరకు మీరు ఇలాగే ఒంటరిగా ఉండి తీరాలి. కానీ మీకు బోర్ ఎందుకు కొడుతుంది? నేను ఇక్కడే ఉన్నాను కదా. నేను మీకు కంపెనీ ఇస్తాను. నేను మీతో మాట్లాడతాను, మిమ్మల్ని నవ్విస్తాను కూడా. ఏం చెప్పాలి? ఆంటీ గారు, నేను మాట్లాడతాను, మీరు నేను చెప్పే మాటలు వింటూ ఎంజాయ్ చేయండి. మీకు తెలుసా, ఒకసారి నేను ఢిల్లీ వెళ్లే బస్సులో ఎక్కాను. కానీ నేను పొరపాటుగా హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూర్చునే ప్లేస్లో కూర్చున్నా. అప్పుడు ఉన్నట్టుండి నేను చూసేసరికి ఒక అందమైన అమ్మాయి నా దగ్గరకు వచ్చి నన్ను అడిగింది, మీకు అసలు ఆలోచన లేదా? మీకు కనిపించడం లేదా? ఒక అమ్మాయి నిలబడి ఉంది, కానీ మీరేమో కూర్చొని ఉన్నారు. అప్పుడు నేను ఒక్కసారి చూసుకున్నాను, పొరపాటున నేను లేడీస్ సీట్లో కూర్చున్నానేమో అని. నేను చూసుకునేసరికి నాకు అర్థమైంది, లేదు నేను హ్యాండిక్యాప్డ్ సీట్లోనే కూర్చున్నాను అని. అప్పుడు ఆంటీ గారు, నేను కూడా ఆవిడని యాటిట్యూడ్తో చూసి ఇలా అన్నాను, మీరు ఏ యాంగిల్లోనూ నాకు హ్యాండిక్యాప్డ్లా అయితే కనిపించడం లేదు. అప్పుడు ఆవిడ నాతో అంది, మీరు కూడా నాకు హ్యాండిక్యాప్డ్లా కనిపించడం లేదు అని. నేనేం చెప్పానో తెలుసా? నేనేం చెప్పానంటే, నేనేమో మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అని. మీకు తెలుసా ఆంటీ గారు, అప్పుడు ఆవిడ మొహం ఇంత అయిపోయింది కోపంతో. బాగా చెప్పాను కదా. వీడేంటి ఇక్కడే కూర్చున్నాడు? బయటికి పంపించడం కుదరట్లేదే. ఇలాగైతే నా ప్లానింగ్ మొత్తం నాశనం అయిపోతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇంత దారుణంగా మోసం చేస్తావా నువ్వు నన్ను? లేదు తను, ఇంత ఈజీగా నువ్వు ఓటమిని అంగీకరించలేవు. నువ్వు నీ లైఫ్ని మొత్తం రిస్క్లో పడేసుకున్నావు. నీ కెరీర్, నీ ఫ్యామిలీ ఏమీ మిగలలేదు నీకు. ఇప్పుడు ఒకవేళ ఈ టైంలో నువ్వు మొహం దాచేసావంటే అప్పుడు ఎక్కడైనా ఉద్యోగం చేసుకుని బతకాల్సిందే. కెరీర్ని కాపాడుకోలేను, కానీ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. నా గురించి నిజం కేవలం ప్రజ్ఞ వాళ్ళ అమ్మకు మాత్రమే తెలుసు. ఆ నిజం ఆవిడతోనే అంతమైపోవాలి. లేకపోతే అబ్బిని పెళ్లి చేసుకోవాలనే నా కల ఎప్పటికీ నిజం కాదు. అలాగే జైల్లో పనిచేసిన నడుం కూడా విరిగిపోతుంది. ఇక ఈ పని నేనెవరి మీద నమ్మకంతో వదిలేయకూడదు. ఈ పని నేను స్వయంగా చేయాల్సి ఉంటుంది. నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి. ఆంటీకి స్పృహ రావడానికి ముందే నేనేదో ఒకటి చేయాల్సి ఉంటుంది. కానీ నేనైతే అబ్బికి చెప్పేశాను కదా. మై గాడ్, కంగారులో నేను అసలు ఎంత పని చేశాను. తను నువ్వు ఎలాగైనా తిరిగి వెళ్ళాల్సిందే, కానీ ఎలా?
ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నట్టున్నారే ఇంట్లో. ఒకరు చూస్తేనేమో మాట్లాడలేరు, ఇంకొకరు మాట్లాడుతూనే ఉంటారు. చూస్తుంటే ఆవిడ ప్రాణం తీసేలోపు వీడి నోరు మూయించాల్సిందే అనుకుంటున్నాను. అప్పుడే నేను అనుకున్నంత చేయగలను. ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ ఆంటీ గారికి బోరు కొట్టకూడదు కదా అని నేను ఆవిడకి కంపెనీ ఇస్తున్నాను అంతే. నా గురించి జరిగిన విషయాలు చెప్తున్నాను. నేను నిన్ను గదికి బయట కాపలా కాస్తూ ఉండని చెప్పాను కదా. అవును సార్, కానీ బయట పోలీసులు ఉన్నారు కదా, మరి ఇంక నేనేం చేస్తాను? ఇతనెవరు?